హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఖితా తెలుగు ట్రేడింగ్. లాస్ట్ టైం నేను ట్రేడ్ చేసే నా ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ స్వింగ్ మీటర్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది అడిగారండి, ఇండికేటర్ని బ్యాక్ టెస్టింగ్ చేసి చూపించండి అండ్ యాక్యురసీ ఏంటి అనేది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఫస్ట్లీ యాక్యురసీ అండి. మీ ఇండికేటర్ 90% యాక్యురేటా, 100% యాక్యురేటా అని చాలామంది అడిగారు. నాదే కాదండి, ఏ ఇండికేటర్ కూడా 100% యాక్యురేట్గా సిగ్నల్స్ ఇవ్వదు. అండ్ ఒకవేళ మీకు ఎవరైనా అలాగా 100% సిగ్నల్స్ యాక్యురేట్గా ఇస్తుంది మాది అని చెప్తే మీరు ఖచ్చితంగా దాన్ని నమ్మకండి. అండ్ బ్యాక్ టెస్టింగ్కి వచ్చేసరికి దీన్ని ఆటోమేటిక్ బ్యాక్ టెస్టింగ్ చేయలేమండి, ఎందుకంటే దీంట్లో వచ్చే ప్రతి సిగ్నల్ని కూడా మనం ట్రేడ్ చేయలేము. అండ్ అప్పుడప్పుడు వచ్చే కొన్ని ఫాల్స్ సిగ్నల్స్ని నేను ఎలా అవాయిడ్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి అండి, ఈ స్వింగ్ మీటర్ ఇండికేటర్ నా ట్రేడింగ్ జర్నీలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అలాంగ్ విత్ అదర్ అనాలిసిస్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 60% యాక్యురేట్గా ఉన్నా సరే మీకు స్టాక్ మార్కెట్లో డీసెంట్గా డబ్బులు సంపాదించగలదు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఫాల్స్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మీరు ఎంత తక్కువ లాస్తో త్వరగా బయటపడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ ఇండికేటర్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం దీని యూసేజ్ చెప్తానండి. ఈ ఇండికేటర్లో 4 కలర్స్ ఉంటాయి: గ్రీన్, రెడ్, బ్లూ అండ్ yellow. గ్రీన్ వస్తే మార్కెట్ అప్వర్డ్ ప్రిడిక్షన్ ఉంటుంది, అంటే మార్కెట్ పైకి వెళ్తుందనే ప్రిడిక్షన్. రెడ్ వస్తే మార్కెట్ కింద పడుతుందనే ప్రిడిక్షన్తో వెళ్తుంది. అండ్ బ్లూ అండ్ yellow వచ్చేసరికి నో ట్రేడ్ జోన్స్ కంప్లీట్గా. అండ్ ఇవి 2 కలర్స్ ఎందుకు యాడ్ చేయించుకున్నాను అంటే, జనరల్గా గ్రీన్ వచ్చే ముందు బ్లూ వస్తుంది అండ్ రెడ్ వచ్చే ముందు yellow వస్తుంది. సో yellow ఆర్ బ్లూ ఏ కలర్ వస్తుంది అనే దాన్ని బట్టి నా స్ట్రైక్ సెలెక్షన్ కానీ నేను కొంచెం ట్రేడ్కి ప్రిపేర్ అయి ఉంటాను. అందుకని ఈ 2 కలర్స్ నేను యాడ్ చేయించుకున్నాను. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ సర్కిల్లో వాల్యూస్ గ్రీన్ మీద కానీ ఆర్ రెడ్ మీద కానీ నేను హోవర్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అండ్ బ్లూ మీద కానీ yellow మీద కానీ నేను కర్సర్ పెట్టినప్పుడు వాల్యూస్ నెగిటివ్లో ఉంటాయి. సో ఈ గ్రీన్ కలర్ ఆర్ రెడ్ కలర్ వచ్చేదాన్ని బేసిస్ చేసుకుని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాండ్ ఫామ్ అయింది అండ్ ఇక్కడ మనకు ఒక కొంచెం అప్వర్డ్ మొమెంటం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక గ్రీన్ కలర్ బ్యాండ్ ఫామ్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ రెడ్ కలర్ బ్యాండ్ ఫామ్ అయింది, మార్కెట్ కింద పడుతుందనే ప్రిడిక్షన్ ఇక్కడ ఉంది. సో దీన్ని బేసిస్ చేసుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా వచ్చే ప్రతి సిగ్నల్ని కూడా నేను ట్రేడ్ చేయనండి. ఏది కన్సిడర్ చేయాలి, ఏది చేయకూడదు అనే దానికి నేను 2 ways యూస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి హయ్యర్ టైం ఫ్రేమ్. నా స్క్రీన్ చూస్తే మీరు ఇక్కడ 2 టైం ఫ్రేమ్స్ పెట్టుకున్నాను. లెఫ్ట్ సైడ్లో 15 minutes టైం ఫ్రేమ్, రైట్ సైడ్లో 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఈ హయ్యర్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకుని మనము డెసిషన్స్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి లోవర్ టైం ఫ్రేమ్లో ఒకవేళ గ్రీన్ కలర్ బ్యాండ్ ఫామ్ అయితే హయ్యర్ టైం ఫ్రేమ్లో బ్లూ కానీ లేకపోతే గ్రీన్ కానీ బ్యాండ్ ఉండాలి. అప్పుడు మీకు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఒకవేళ లోవర్ టైం ఫ్రేమ్లో రెడ్ కలర్ ఫామ్ అవుతే హయ్యర్ టైం ఫ్రేమ్లో yellow కలర్ ఆర్ రెడ్ కలర్ బ్యాండ్ ఫామ్ అయి ఉండాలి, అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూస్తే ఇక్కడ రెడ్ కలర్ బ్యాండ్ కనిపిస్తోంది మనకి, కానీ హయ్యర్ టైం ఫ్రేమ్లో మాత్రం బ్లూ ఉంది. సో మనం ఎంట్రీ తీసుకోము దానికి. ఇలాగ మనం కొన్ని సిగ్నల్స్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ మీరు దీన్ని ఈవెన్ 5 minute లోవర్ టైం ఫ్రేమ్ అండ్ 15 minute హయ్యర్ టైం ఫ్రేమ్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం లోవర్ టైం ఫ్రేమ్ 15, హయ్యర్ టైం ఫ్రేమ్ 1 hourలో ట్రేడ్ చేస్తాను. ఎవరైనా పొజిషనల్ ట్రేడర్స్ కానీ లేకపోతే క్రిప్టో ట్రేడ్ చేసే వాళ్ళు కానీ ఉంటే లోవర్ టైం ఫ్రేమ్ని 1 hourగా అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్ని 4 hours ఆర్ 1 day కూడా పెట్టుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వే నేను ఏం చేస్తాను అంటే, దీన్ని ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేస్తానండి, ఆర్ వేరే ఇండికేటర్స్ కానీ దాంతో కంబైన్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఇలా వెళ్తుంది, నాకు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ బ్యాండ్ ఫామ్ అయింది అనుకోండి స్వింగ్ మీటర్లో, నేను ఇక్కడే ఎంట్రీ తీసుకోనండి. ఇక్కడ మీరు చూస్తే ఒక రెసిస్టెన్స్ అంటే ప్రీవియస్ హై ఫామ్ అయింది కదా, ఆ ప్రీవియస్ హైని బ్రేక్ చేసే వరకు వెయిట్ చేస్తానండి. బ్రేక్ చేసి పైకి వెళ్తే నాకు కన్ఫర్మేషన్ వస్తుంది సిగ్నల్కి, సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటాను. లేదు ఇక్కడ బ్రేక్ చేయకుండా కిందకి వెళ్ళింది అనుకోండి, నాకు ఒక ఫేక్ సిగ్నల్ తగ్గిపోయిందని అనుకుంటాను. సో అలాగా ప్రైస్ యాక్షన్ని కానీ లేకపోతే వేరే ఇండికేటర్స్ని కానీ కంబైన్ చేసుకొని నేను డెసిషన్స్ తీసుకుంటాను. అందుకే ఎప్పటికప్పుడు నేను డిఫరెంట్ ఇండికేటర్స్ వీడియోస్ కూడా నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను.
ఉంటాను ఎప్పటికప్పుడు. మీకు ఆ ఇండికేటర్స్ ఇంకా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వచ్చు నన్ను. అండ్ స్వింగ్ మీటర్ ఇండికేటర్ వచ్చేసి నాకు మెయిన్ కన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ ఒకటే ఇండికేటర్ మీద రిలై అయ్యి డెసిషన్స్ తీసుకోకూడదు. సో నేను దీన్ని వేరే స్ట్రాటజీస్తో అండ్ వేరే ఇండికేటర్స్తో కలిపి యూస్ చేస్తాను. కానీ స్వింగ్ మీటర్ అనేది నా ప్రైమరీ అండ్ మెయిన్ కన్ఫర్మేషన్గా కన్సిడర్ చేస్తాను. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నానండి నేను ఎందుకు ఆటోమేటెడ్ బ్యాక్ టెస్టింగ్ చేయలేదు ఈ ఇండికేటర్కి అని. అండ్ నేను ఇందాక చెప్పిన రూల్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి ట్రేడ్ చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీకు ఇండికేటర్ కావాలి అంటే nikitrades.inని విజిట్ అవ్వండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.